ఒక పండగ వాతావరణంలో దివ్యాంగులు మరియు తక్కువ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే మిగతా ప్రజలందరి మధ్య ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారకులైనటువంటి పెద్దలు గౌరవనీయులు మీకందరికీ సుపరిచితులు మీ అందరి శ్రేయోభిలాషైనటువంటి మన సోదరుడు రామకృష్ణ గారికి ప్రత్యేకంగా శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు పార్వతీపురం మన్యం జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షులు వారికి, అలాగే విజయనగరం జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షులు జయశ్వాస్ గారికి, అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి మన మాజీ వైస్ ఎంపీ బొంగు వాసుదేవరావు గారికి, అలాగే కొయ్యాన్పేట సర్పంచ్ గారు మాజీ మన కాశీనాయుడు గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు ఎప్పుడు కూడా పేదల పాలిట పక్షపాతి పేదల తరపు నుండి ఎన్నో ఉద్యోగి గారికి, అలాగే సీపులి పెద్దవలస మాజీ సర్పంచ్ మన కిరణ్ గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు మన మింది సింహాచలం గారికి, అలాగే మన మక్కువ మండలానికి తెలుగుదేశం పార్టీకి దశ దిశ అయినటువంటి మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి ప్రముఖ వైద్యులు డాక్టర్ మల్లేశ్వరరావు గారికి, అలాగే మన కాశీపట్నం ఎంపీటీసీ పెద్దలు గౌరవనీయులు శంకర్ నాయుడు గారి దిగ్విజయం చేయడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి మా తమ్ముడు కేశవ, అలాగే మేషరు, అలాగే యువత అందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తూ ఉన్నాను. మరొకసారి మీరందరూ ఆలోచించండి, దివ్యాంగులంటే దివ్య దృష్టి కలిగిన వాళ్ళు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే జనాల దృష్టిలో ఏదో ఒక అంగవైకల్యం కలిగి ఉంటారు తప్పితే భగవంతుని దృష్టిలో వాళ్ళకి వైకల్యం ఉండదు. వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి దూరదృష్టి ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి మనోధైర్యం ఎక్కువ ఉంటుంది. అందులో ఎటువంటి సంకోచం లేదనేటువంటిది నా సొంత అభిప్రాయం. ఎందుకంటే దివ్యాంగులు ఎంతోమంది ఈరోజు ముందుండి ఈ కార్యక్రమాలు నడిపిస్తే ఈరోజు ఈ దివ్యాంగులందరూ ఎంతో హ్యాపీగా ఉన్న దాసు గారిని చూస్తే తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మాట్లాడినటువంటి పెద్దలు వారు ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు దగ్గర నుంచి అనేక జిల్లాల్లో అనేక కార్యక్రమాలు చేస్తే ఈరోజు దివ్యాంగులు అనేవాళ్ళు ఈరోజు 6,000 రూపాయలు పింఛను అందుకోగలిగినటువంటి సందర్భం. అంటే దివ్యాంగులంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మీ తరఫున, సొసైటీ తరఫున, అంగవైకల్యం ఉన్న వాళ్ళ తరఫున ఎన్నో పోరాటాలు చేస్తే ఈరోజు మీ దివ్యాంగులందరూ కూడా ఈరోజు ఈ రకంగా ఉన్నారనేటువంటిది సభాముఖంగా చెప్పక తప్పదు. మరి ఇకపోతే ఈరోజు మనం పాలాభిషేకం చేశాం. మీరందరూ ఎంతో సంతోషమైనటువంటి వాతావరణంలో మీరందరూ ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మీ నాయకుడు మీ యోగక్షేమాలు తెలుసుకొని మీకందరికీ మీ భవిష్యత్తు బంగారు బాట వేయాలని, మిమ్మల్ని అందరినీ ఆదుకోవాలని, మీ కుటుంబంలో మీకు గౌరవ మర్యాదలు దక్కాలని, ఈ సొసైటీలో ఈ సమాజంలో దివ్యాంగుడంటే ఎందుకు పనికిరాని వ్యక్తి కాదు, పనికొచ్చే వ్యక్తి, అందరికీ ఆసరాగా నిలిచే వ్యక్తి అని చెప్పి భావించి ఈరోజు అంతటి మహోన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం నిజంగా మీ పూర్వజన్మ సుకృతం. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మా పూర్వజన్మ సుకృతం అనేటువంటిది ఈ సభాముఖంగా చెప్పక తప్పదు. ఎందుకంటే ఒకసారి మీరు ఆలోచించండి, ఇప్పుడు పెద్దలు చెప్పారు, కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉంటే అందులో ఒకరు దివ్యాంగులు ఉంటే తల్లిదండ్రులకు కూడా పక్షపాత ధోరణి ఉంటుందని ఇప్పుడు మన పెద్దలు దాస్ గారు చెప్పారు. మరి కన్న తల్లిదండ్రులకే పక్షపాతం ఉంటే మరి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని అవడానికి వచ్చినటువంటి మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా దివ్యాంగుల మీద పక్షపాత ధోరణి చూపించలేదు. సరికదా, నేను దివ్యాంగుల పక్షపాతను నిరూపించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది మీరందరికీ రుజువు చేసినటువంటి సందర్భం ఈరోజు మనం మన్నం చేసుకోక తప్పదు. మరి మీరందరూ ఆలోచించండి, 3,000 రూపాయలు పింఛనందుకున్నటువంటి ఆ శుభ సందర్భంలో అప్పుడున్నటువంటి రాష్ట్ర పరిస్థితులను బట్టి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయారు. అందరం బాధపడ్డాం, రాష్ట్ర పరిస్థితి ఏమవుతుందో బాధపడ్డాం. అలాగే దివ్యాంగులుగా మీ పరిస్థితి ఏమవుతుందో మీరు ఉన్నటువంటి ఏ దివ్యాంగుడైనా
5 సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే సింగిల్ ఎంపీ పెంచి ఆలోచించండి. ఎంత దగా ఒక్కసారి మీరు ఆలోచించండి. నడవలేని వాళ్ళు, చూడలేని వాళ్ళు, కనీసం ఇల్లు దాటి బయటికి రాలేని వాళ్ళు, కాయ కష్టం చేయలేని వాళ్ళు దివ్యాంగులైతే వాళ్ళ యోగక్షేమాలు మరిచి మీ సొంతదారులకు, మీ పెత్తందారులకు, మీ పార్టీ ప్రతినిధులకి దోచి పెట్టడమే తప్పితే ఏ రోజు కూడా వికలాంగులను కానీ దివ్యాంగులను కానీ ఏ ఒక్క అనగాడిన వర్గాలను కూడా ఆదుకోలేదనేటువంటిది మీరందరూ 5 సంవత్సరాల కాలంలో రుచి చూసిన విషయం. అవునా కాదా ఒక్కసారి మీరు ఆలోచించండి. అయితే మీరేమిచ్చారని చెప్పి ఈరోజు 6,000 రూపాయలకు పెంచడం జరిగింది. దివ్యాంగుల మీద ఉన్నటువంటి మక్కువ తప్పితే, దివ్యాంగుల మీద ఉన్నటువంటి మమకారం తప్పితే ఓట్లు ఎవరికి వేస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో నన్ను ముఖ్యమంత్రిగా చేయండి, నన్ను రాష్ట్రానికి ప్రతినిధిగా చేయండి. మీ దివ్యాంగులు ఈరోజు అందుకుంటున్నటువంటిది అది నేను పెంచిచ్చినటువంటి 3,000 రూపాయలు 3,000గానే ఉంది 5 సంవత్సరాల్లో. నన్ను మీ ప్రతినిధిగా చేయండి, నన్ను ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయండి. మీ 3,000 పింఛను ఒకేసారి విడతల వారీగా కాకుండా 6,000 రూపాయలు ఇచ్చి మీ కుటుంబాలని మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే సంతోషమే, ఆ రోజు ఎన్నికల్లో చెప్పడం జరిగింది 3,000 రూపాయలు పెంచుతానికి దివ్యాంగులకి 6,000 పెంచుతానన్నారు. అలాగే వృద్ధాప్య పింఛన్లు, అలాగే వితంతు పింఛన్లు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచుతానని చెప్పడం జరిగింది. అలాగే ఒంటరి మహిళలకు కూడా. మరికపోతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, హార్ట్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు కానివ్వండి, మీరన్నట్టు వేరు వేరు వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి అటువంటి సందర్భం. ఆ తర్వాత ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వచ్చింది, ప్రజలను దగా చేసింది తప్పితే 5,000 రూపాయలు పింఛను సింగిల్ ఎంపీ కూడా పెంచినటువంటి పాపానికి నోచుకోలేదు. మరి వారి కోసం ఆలోచించారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతారో, ఎవరికైతే నేను 5,000 రూపాయలు ఇచ్చినటువంటి పింఛను 5,000గానే ఉందో, నేను అధికారంలోకి వచ్చిన మరుక్షణం 5,000 రూపాయలు పింఛను 10,000 రూపాయలు చేసి తీరుతానని నిన్న లేదు మొన్న 1వ తేదీన 10,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు గారిది అనేటువంటి సభాముఖంగా మనం మననం చేసుకోక తప్పదు. సరే 5,000 రూపాయలు 10,000 చేస్తామన్నారు. ఆ వర్గాలు కూడా సంతోషించాయి మీ యొక్క దివ్యాంగులతో పాటు. మరి మంచాన పడి ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? మేము మంచాన పడి ఉంటే మా కొడుకులు మాకు తిండి పెట్టట్లేదు, లేదా మా తల్లిదండ్రులకి నేను వస్తాను పెద్ద కొడుకుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అని చెప్పి 5,000 రూపాయలు పింఛన్ని 15,000 చేస్తానని మాటిచ్చి ఈ రోజు 15,000 రూపాయలు ఆ మంచం మీద పడి ఉన్నటువంటి వికలాంగులకి పంపించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు గారిది. అవునా కాదా ఒక్కసారి మీరు ఆలోచించండి. అయితే హామీలు అయితే ఇచ్చారు. ఆ రోజు హామీలు నెరవేరుస్తారా అని చెప్పి మనలో మనమే మదనపడ్డాం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, అప్పుల పాలు చేసి అధోగతి పాలు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని మనకందరికీ ఏదో కుట్ల మాటలు చెప్తున్నారు తప్పితే, నమ్మసక్యం కానీ హామీలు ఇస్తున్నారు తప్పితే అమలు చేయగలరా లేదా అనేటువంటిది అందరిలో ఉన్నటువంటి సందేహం. ఎందుకంటే 5 సంవత్సరాలు మనం అందరం ఎన్నో రకాలుగా మోసపోయాం ఈ జగన్మోహన్ రెడ్డి వలన. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు. అవునా కాదో మీకు అందరికీ తెలుసు. పెద్దలు మన దాస్ గారు చెప్పినట్టు బటన్ నొక్కడం తప్పితే అకౌంట్లోకి డబ్బులు ఇచ్చినటువంటి సందర్భాలు చాలా తక్కువ. గత 20-25 సంవత్సరాల్లో మక్కువ మనలో తిష్ట వేసినటువంటి సమస్యలను కూడా మన అందరి నాయకురాలు ఈ రోజు మంత్రిగా ఉన్నటువంటి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారి ఆధ్వర్యంలో మండల తెలుగుదేశం పార్టీ బాధ్యతలు తీసుకొని అందరి సమస్యలు పరిష్కరించడమే కాకుండా పెద్దలు దాస్ గారు చెప్పినట్టు, లేదా మా తమ్ముడు ఇందాక చెప్పినట్టు తప్పనిసరిగా దివ్యాంగులకి ఏవైతే ఆఫీసుల్లో కావాల్సినటువంటి ఏర్పాట్లు కానివ్వండి, ట్రైసైకిళ్ళు కానివ్వండి, చేతికర్రలు కానివ్వండి, ఏవైనా సరే మన అందరి నాయకురాలు సంధ్యారాణి గారి ఆధ్వర్యంలో ఈ మక్కువ మండలంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ అందేటట్టు, వృద్ధులకు అందేటట్టు, వితంతువులకు అందేటట్టు, అలాగే ప్రజలకు అందేటట్టు చేస్తామని మరొక్కసారి ఈ సభాముఖంగా మీకు అందరికీ హామీ ఇస్తూ, ఎంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకందరికీ మరొక్కసారి శిరస్సు నుంచి నమస్కరిస్తూ ఒక చిన్న విషయం మీకు ఈ సభాముఖంగా చెప్పక తప్పదు. దివ్యాంగుడు లేని ఊరు, దివ్యాంగుడు లేని ఇల్లు పూజ లేని గుళ్ళతో సమానం. దివ్యాంగుడు ఉన్న ఇల్లు
దివ్యాంగుడు ఉన్నటువంటి ఊరు లక్ష్మీ సరస్వతికి పుట్టినిల్లని సభాముఖంగా మీకందరికీ తెలియజేస్తూ జై హింద్, జై తెలుగుదేశం, జై